హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధు అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఫైనల్ డిసిజన్ అయితే నేడే తీసుకోబోతున్నారు. అంటే 15/6/2024 మనకి క్యాబినెట్లో ఈ యొక్క నిర్ణయం అయితే ఫైనల్ డిసిజన్ అయితే కాబోతుంది. దీనికి సంబంధించి వచ్చిన అప్డేటు, దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ న్యూస్ చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి ఆగస్టు 15కు చేస్తామని ఇచ్చిన హామీ ఉందో దానికి సంబంధించిన కానీ అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ భేటీ నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రుణమాఫీకి ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి, అరువుల జాబితా, ఈ విధి విధాన రూపకల్పన, నిధుల సమీకరణ, అంటే నిధులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఇటువంటి అంశాలపైన చర్చించున్నారు. సో ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ కార్యక్రమం అనేది దానికి సంబంధించిన అధ్యయనం అయితే చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా తెలంగాణలో నేడు అంటే 15/6/2024 మనకి ఏం చెప్తారంటే రెండు ఇన్ఫర్మేషన్లు అయితే మన బయటకు వస్తాయి. ఒకటి వచ్చేసరికి రుణమాఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రెండోది వచ్చేసరికి రైతు బంధు. సో రైతు బంధు ఏకకాలంలో విడుదల చేయాలా, దానికి ఏమైనా కటాఫ్స్ ఉంటాయా, ఇవన్నీ రేపు మనకి క్యాబినెట్ మీటింగ్లో మనకి క్లారిటీ వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మన ఛానల్ చూస్తున్నట్టు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు పాస్ చేయడానికి మన ఛానల్ ముందు ఉంటుంది. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి కానీ రైతు బంధుకు సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రస్తుతం అయితే మనకి నేడు ఉదయం 10 గంటలకి మనకి క్యాబినెట్కి సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ ఉందిగా, సో ఈ మీటింగ్లో మనకి రైతు రుణమాఫీ, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏముంటాయి, దీనికి సంబంధించిన జీవో అబ్స్ట్రాక్ట్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.